యూట్యూబ్ ఛానల్ వాసవి క్రియేషన్స్ A to Z. సో ఈరోజు అయితే మేమైతే మా ఇంటి పైన ఆడే క్రికెట్ గ్రౌండ్ అండ్ ఎట్లా మొత్తం పిచ్ ఇంకా వైడ్ బాల్స్ ఇట్లా స్కోర్ అవన్నీ ఎట్లా చేయాలో చూపిస్తా. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే బౌలింగ్ గ్రీజ్, ఆ పైప్. సో ఈ పైపులను దాటితే ఈ లైన్ దాటితే 4, పైనుంచి పోతే 6. సో ఇక్కడికి వచ్చినట్టయితే ఇదంతా పిచ్. సో ఇక్కడైతే లైవ్ అయితే కెమెరా నడుస్తుంది వికెట్కి అవుతా నాట్ అవుతా అని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే బౌలింగ్ గ్రీజ్, ఈ వికెట్స్, ఇది వైల్డ్, అది కూడా వైల్డ్. సో ఇప్పుడు మనం మ్యాచ్ అయితే ఆడపోతున్నాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే మన బౌలర్ అండ్ బ్యాట్స్మెన్స్ని ఇప్పుడు పరిచయం అయితే చేస్తాను నీకు. చూడండి, ఫస్ట్ బౌలింగ్ అయితే మన అల్తాఫ్ అన్న. సో మొత్తం ఏ బాల్ వేస్తుండో, ఎన్ని ఓవర్స్ చేస్తుండో, ఎట్లా చేస్తుండో, సో ఎట్లా టార్గెట్ చేస్తాడో అవన్నీ అయితే ఇప్పుడు అయితే అడుగుదాం. సో అల్తాఫ్ అన్న ఇక్కడ వచ్చి చెప్పు. హాయ్ గైస్, ఈరోజు అయితే నేను బౌలింగ్ అయితే వేస్తాను. ఒక మినిమం 5 ఓవర్స్ అయితే వేస్తాను. ఫాస్ట్ బౌలింగ్ వేస్తాను. సో నేను 10 లోపల జాస్విక్ని అవుట్ చేస్తాను అని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ జాస్విక్ని అయితే విలువబోతుంది. సో ఇప్పుడైతే మన బ్యాట్స్మెన్ జాస్విక్ని అయితే అడుగుదాం. సో ఈరోజు అయితే కిట్టు జస్ట్ గ్లౌసెస్ ఒకటే వేసుకుండు. సో ఈరోజు అయితే అడుగుదాం ఎంత స్కోర్ కొడతాడో, ఎన్ని ఓవర్స్లో ఎంత కొడతాడో. సో అడుగుదాం. జాస్విక్ వచ్చి నువ్వు చెప్పు, నువ్వు ఎంత స్కోర్ కొడతావా అని. 10 or 20 అట్లా 10 కొడతా, మినిమం 10. వై యు ఆర్ నాట్ హ్యావింగ్ స్కోర్ హై? Because I am small kid now. హై ఆర్. సో నువ్వు ఈరోజు I am only my goal is become a bowler, but my coach is saying cricket. Batsman. సో మన కోచ్ అండ్ బౌలర్ అయితే అల్తాఫ్ అన్న అయితే ఏమో మాట్లాడతాడంటే జర మైక్ మంచిగా దగ్గర పెట్టుకొని ఇట్లా మాట్లాడాలి. సో గైస్, ఈరోజు నేనైతే ఇప్పుడు బౌలింగ్ వేసి జాస్విక్ని 10 లోపల అవుట్ చేసి విన్ అయ్యి ప్రైజ్ తీసుకుంటా అని కోరుకుంటున్నా. జాస్విక్ కూడా చాలా మంచిగా బౌలింగ్ వేస్తుండు. సో బెస్ట్ ఆఫ్ లక్. బ్యాటింగ్ అయితే అసలు రాదు, ఎప్పుడైనా డగౌట్ అవుతాడు. బ్యాటింగ్ నేర్పిస్తా అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మ్యాచ్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో మన ఫస్ట్ బౌలర్ అయితే ఏ బాల్ వేస్తుండో, ఫస్ట్ ఓవర్ ఏం బాల్ వేస్తుండో చూద్దాం. ఫస్ట్ ఓవర్ జస్ప్రీత్ బుమ్రా. సో ఫస్ట్ ఓవర్ జస్ప్రీత్ బుమ్రా అని అంట. సో స్టార్ట్ అయితే అయిపోయింది. బాల్ అయితే వేసిండు. ఫస్ట్ బాల్ అయితే వైడ్కి అయితే వెళ్ళిపోయింది. వైడ్కి అయితే స్కోర్ రన్ ఉంటుంది. ఈ ట్రయల్ కాబట్టి ఏముండదు. సో బౌలింగ్ అయితే ఇక్కడ అయితే దారం అయితే ఉంది కాబట్టి ఇట్లా జస్ట్ ఇబ్బంది అవుతుంది, బట్ ఇవన్నీ మనకు కామనే. సో ఇప్పుడు ట్రయల్ అయితే అయిపోయింది. ఫస్ట్ బాల్ వేస్తుండే ఏమవుతాడో చూద్దాం. సో ఫస్ట్ బాల్ అయితే వికెట్ అయితే అయిపోయింది, అన్ఫార్చునేట్లీ వికెట్. సో ఇప్పుడైతే మన బౌలర్ని అయితే అడుగుదాం ఏమంటాడో చూద్దాం. నేను లైట్లీ స్లో వేసిన బాల్ అది పోయి వికెట్కి తాకింది. నేను అనుకోలేను జాస్విక్ కొడతా అని. సో జాస్విక్ కొంచెం బ్యాటింగ్లో స్ట్రగుల్ అయితే అవుతాడు. నేను 1 రన్ కొడితే విన్ మ్యాచ్. సో ఇప్పుడైతే మన బ్యాట్స్మెన్ జాస్విక్ని అయితే అడుగుదాం ఏమంటాడో. సో సాడింగ్ ఫస్ట్ బాల్ అయితే అవుట్ అవుతాడు. నాకు బ్యాటింగ్ రాదు కానీ బౌలింగ్ వచ్చు. ఇప్పుడైతే అల్తాఫ్ అన్న 1 లోపల అవుట్ చేస్తానో లేదో చూద్దాం. సో ఇప్పుడైతే మనం అల్తాఫ్ అన్న అయితే ఇక్కడ అయితే కెమెరాని అయితే సెట్ చేస్తున్నాడు. సో ఇప్పుడైతే వికెట్కి అయితే కెమెరా సెట్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే సెట్ చేస్తుండు. సో స్టార్ట్ చేసేయన్నా. సో ఇప్పుడైతే మన అల్తాఫ్ అన్న అయితే బ్యాటింగ్కి పోతుండు, మన జాస్విక్ ఏమో బౌలింగ్ చేస్తాడు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు బౌలర్ని అయితే అడుగుదాం ఏ బాల్ వేస్తుండో ఫస్ట్ అని చెప్పి. సో బౌలర్ అయితే ఇట్లా పైన అయితే హెడ్కి వేసుకుంటుండు. ఫస్ట్ ఓవర్ అయితే నేను రవీంద్ర జడేజా వేస్తున్నా. సో మన జాస్విక్ అయితే ఫస్ట్ ఓవర్ రవీంద్ర జడేజా వేస్తుండంట. సో ఏమవుతాడో చూద్దాం. సో ఇప్పుడైతే జర బ్రేక్ తీసుకున్నాం. అందరికి బాయ్.
సో బ్రేక్ తర్వాత అయితే ఇప్పుడు మన జాస్విక్ని అయితే అడుగుదాం ఏ బాల్ వేస్తుండో అప్పుడైతే రవీంద్ర జడేజా అన్నాడు. సో ఇప్పుడు అదే వేస్తుండా లేకపోతే వేరే వేస్తుండో ఇప్పుడైతే బౌలర్ని అయితే అడిగి తెలుసుకున్నాము. మీరైతే ఎగ్జైటింగ్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో బౌలర్ జాస్విక్ మీరు ఏం వేస్తున్నారో జర ఆడియన్స్కి అండ్ మన సబ్స్క్రైబర్స్కి చెప్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. జర చెప్పండి. నేనైతే యూజ్వైనా చేయాలేస్తున్నా. ఓకే, మనం ఇప్పుడైతే బ్యాట్స్మెన్ అయితే ఏ బ్యాట్స్మెన్ దిగుతున్నాడో మనం అయితే అల్తాఫ్ అని అయితే అడుగుదాం. సో మన బ్యాట్స్మెన్ అల్తాఫ్ అన్న అయితే ఏ బ్యాట్మ్యాన్ నేమ్ అయితే చెప్తాడంట. సో నన్ను అందరు ఎగ్జైటెడ్గా. బ్యాట్స్మెన్ నేమ్ రోమారియో షెఫర్డ్. నేనైతే మర్చిపోయి యూజ్వైనా చేయాలి చెప్పింది ఏంటంటే కుల్దీప్ వేస్తున్నా. సో మన బౌలర్ అయితే 3 times అయితే చేంజ్ చేసినాడు కుల్దీప్ అంట. సో ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ అయితే ట్రయల్ అయితే నడుస్తుంది. సో బ్యాట్స్మెన్ అక్కడ ఎందుకు వెళ్ళిపోతున్నారు, జర పిచ్లోకి వచ్చి జర నిలబడండి. సో ఇప్పుడైతే మన జాస్విక్ ఫస్ట్ ట్రయల్ అయితే వేస్తుండు. ట్రయల్ అయితే డిఫెన్స్ చేసుకున్నాడు మన అల్తాఫ్ అన్న. ఇదైతే గట్టిగా లేదు. సో తర్వాత కలుద్దాం. సో ఇప్పుడైతే బ్రేక్ ఎందుకంటే జర వీడియోని అయితే పాస్ చేస్తున్నాము. ఎందుకంటే బాల్ అయితే జర ఫీల్ కాకండి, ఎందుకంటే బాల్ అయితే జర ఇట్లా అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు బాల్ కట్టేసిన తర్వాత ఆన్ ద స్పాట్లో వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. బాయ్ బాయ్. సారీ గైస్. సో ఇప్పుడైతే మన జాస్విక్ అయితే ఫస్ట్ బాల్ ట్రయల్ అయితే వేసేసిండు. సో ఇప్పుడైతే ట్రయల్ అయితే వేస్తుండు మన జాస్విక్ బ్రేక్ తర్వాత. ఫస్ట్ ట్రయల్ అయితే వేయండి జాస్విక్ గారు. సో ఫస్ట్ బాల్ అయితే మిస్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ బాల్ అయితే మిస్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ బాల్ అయితే చూద్దాం. సెకండ్ బాల్ వేస్తున్నాడు మన జాస్విక్. సో మంచిగా వేయండి. సో సెకండ్ బాల్ అయితే 4 అయితే వెళ్ళిపోయింది. మన సెలబ్రేషన్స్ అయితే ఇంకా సెలబ్రేషన్స్ చేయలేడు మన ఆయన. సో ఇప్పుడైతే సెలబ్రేషన్స్ అయితే నైస్ ఇక్కడ. సో ఇప్పుడు బ్యాట్స్మెన్ అయితే అడుగుదాం ఆయన ఫీలింగ్స్ ఎట్లున్నాయి గెలిచినందుకు, ఆయన ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాడు ఈ మ్యాచ్లో చూద్దాం. సో అల్తాఫ్ గారు, సో ఈరోజు అయితే మీరు ఆడిన మ్యాచ్లో గెలిచినందుకు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో జర మన ఆడియన్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి చెప్తే వాళ్ళు వింటారు అండ్ ఎగ్జైటెడ్. సో నేనైతే ఫస్ట్ టాస్ కలిసి బౌలింగ్ అయితే తీసుకుంటా, దాన్ని బట్టి టార్గెట్ అయితే కొడతా. ఎప్పుడైనా బౌలర్ తప్పుగా ఫుల్ టాస్ అయితే వేయకుండా అది 6 అయితే పోతుంది. సో నేను ఈరోజు ఎందుకు హ్యాపీ లేనంటే మిగతా మన బౌలర్ కూడా సాడ్ కూడా ఉండు ఆపోజిట్లో. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఇంకో మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో గైస్ థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మన బ్యాట్స్మెన్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన బౌలర్ని అయితే అడుగుదాం. గైస్ ఈరోజు అయితే ఎందుకంటే నాకు బ్యాటింగ్ రావు కాబట్టి నేను ఇట్లా ఆడలేను. ఒకవేళ బ్యాటింగ్ వచ్చిందనుకో నేను అల్తాఫ్ అన్న ఆల్రౌండర్ అయిపోతాము. అందుకనే సారీ గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే మన బ్యాట్స్ అవార్డ్ అయితే జరగబోతుంది. మన బ్యాట్స్మెన్ గెలిచినందుకు ఆయనకు ఒక బ్యాట్ అయితే ఇవ్వబోతున్నాము. సో ఇప్పుడైతే చూడండి, నేనైతే కెమెరాని అయితే ఇక్కడ పెట్టేసి. సో ఇప్పుడైతే మనం అయితే అల్తాఫ్ అన్నకు అయితే బ్యాట్ అయితే గిఫ్ట్గా ఇద్దాము. సో కెమెరాలో అయితే మంచిగానే కనిపిస్తుంది. సో బీసీసీ చైర్మన్ సార్ అయితే నేనే, అంటే మా దాంట్లో చైర్మన్ సార్ని అయితే నేనే. సో అల్తాఫ్ గారు జర వచ్చి బ్యాట్ని అయితే గిఫ్ట్ తీసుకోండి. సో మన బ్యాట్స్ అయితే పింకో అని చెప్పి ఒక బ్యాట్స్ అయితే మేము తీసుకొచ్చాము కొత్తగా. సో ఇప్పుడైతే మన అల్తాఫ్ అన్న గెలుచుకున్నందుకు ఆయన ఫీలింగ్స్ అడుగుదాం. సో ఇప్పుడు నువ్వు బ్యాట్ని గెలుచుకున్నందుకు దీన్ని ఎట్లా యూజ్ చేస్తావు? రోజు మ్యాచ్లలో ఇదే ఆడతావా లేకపోతే వేరే బ్యాట్స్ ఆడతావా లేదా ఆడియన్స్కి చెప్పు. సో నేనైతే బ్యాట్ విన్ అయితే ఇది లక్కీ బ్యాట్ అని అనుకుంటున్నా, కానీ నాకు ఈ బ్యాట్స్ ఉన్నాయి. సో నేను అపోజిట్ టీం జాస్విక్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ జాస్విక్ కమాన్. సో అది నేను ఒక్కటి అనుకుంటే ఇంకొకటి అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే ఆపోజిట్ టీం అయినా ఫుల్ సాడ్లో ఉన్నాడని చెప్పి మన బ్యాట్స్మెన్ అయితే బ్యాట్స్ ఆయనకి వేయమని చెప్తున్నాడు, లేకపోతే నేను ఆడాలని. సో ఇప్పుడైతే మన బౌలర్ని అయితే రమ్మనాలి. సో నేను కూడా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నా. సో ఇప్పుడైతే మన బౌలర్కి అయితే బ్యాట్ అయితే వచ్చింది. నీకు ఈ బ్యాట్ని అయితే ఎట్లా అనిపిస్తుంది గెలుచుకున్నందుకు, ఇట్లా అల్తాఫ్ అన్న అయితే నీకు ఇచ్చినందుకు? ఎందుకంటే అల్తాఫ్ అన్న మా కోచ్ కాబట్టి
అల్తఫ్ అన్న ఇచ్చిండు, లేకుంటే అల్తఫ్ అన్న కోచింగ్ తీసారని ఎప్పుడో అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పిండు. అందుకే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, అల్తఫ్ అన్న ప్రౌడ్గా ఫీల్ అవుతూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో అల్తాఫ్ అన్న అయితే జర వచ్చి ఫుల్ ఇంకా ఒక చిన్న లైన్ స్పీచ్ అయితే మాట్లాడాలని మరి అని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే జాస్విక్ చెప్పిన దాంట్లో నీకు ఏమనిపించింది అని. జాస్విక్ చెప్పింది నేను చాలా ఆనందంగా ఉన్నాను. జాస్విక్ తను ఎప్పుడైనా బౌలర్ కావాలని సక్సెస్ ఉంటుంది. సో ఆయన బ్యాటింగ్ రాదని ఫీల్ అవుతాడు. సో నేను అవార్డ్స్ జాస్విక్కి ఒక అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను. బ్యాట్ మరియు హెల్మెట్ గ్లౌజెస్ అయితే ఇవ్వబోతున్నాను. బాల్ కూడా ఇస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మన అల్తాఫ్ అన్న అయితే జాస్విక్ అయితే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఏం గిఫ్టో నాకు కూడా తెలీదు. ఏంటంటే చూద్దాం. ఇప్పుడు ఇద్దరు అయితే వెళ్ళిరు, ఏం తెస్తారో చూద్దాం. ఎగ్జైటెడ్గా ఉన్నా. అసలు మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే అసలు ఒక్క బ్యాట్స్మెన్ గెలుచుకొని ఆయన తీసుకోకుండా సొంత వాడు వేరే వాళ్ళకి ఇవ్వడం అంటే ఇది అసలు చరిత్రలో కానీ రేరెస్ట్గా అయితే అవుతుంది. సో ఇప్పుడైతే ఏం గిఫ్ట్ ఇస్తున్నాడో నాకు పక్క నుంచి అయితే చెప్తున్నారు. అల్తాఫ్ అన్న అయితే ఒక హెల్మెట్ అండ్ గ్లౌజెస్, 1 బ్యాట్ ఇంకా అట్లా అయితే ఇస్తున్నాడు. ఇంకా ఇప్పుడు జాస్విక్ అయితే ఫుల్ లక్కీ పర్సన్. సో ఇప్పుడైతే మన అల్తాఫ్ అన్న గిఫ్ట్స్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చేసేయండి, నేను జస్ట్ వీడియోలో చెప్తాను. సో మన జాస్విక్ అయితే ఇంత మంచి అవార్డ్స్, ఇంత లక్కీ పర్సన్ ఇప్పటివరకు క్రికెట్లలో ఇట్లా చూడడం చాలా రేరు. అంటే మేము ఆడిన మ్యాచ్లలో, ఇంకా పెద్ద పెద్ద మ్యాచ్లలో చూసింటే అయి ఉండొచ్చు, మాకు తెలియదు. సో ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడైతే జాస్విక్ ఏమో చెప్తాడంట, వినండి. నేను ఇట్లా అల్తాఫ్ అన్న మా కోచ్ ఇవ్వడం అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఫుల్ హ్యాపీ. ఇంకొక విషయం చెప్తున్నా, ఒకవేళ మీరు బ్యాటర్ అయ్యి బౌలర్ అయితే ఎవరైనా మీ కోచ్ అయినా మీ ఏమంటారు బీసీసీఐ అయినా మీకు ఇట్లా గిఫ్ట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ దిస్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇట్లాంటి వీడియోస్ ఎన్నో రావాలని సో మరిన్ని వీడియోస్, ఇట్లాంటి వీడియోస్ అయితే రోజు అయితే చేస్తాము. సో ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తా. దాంట్లో నేను ఇంకా జస్ట్ కెమెరాకి ఎవరు ఉండరు, జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పేసి నేను ఇంకా జాస్విక్ అండ్ అల్తాఫ్ అన్న అయితే ఇప్పుడు అయితే మ్యాచ్ ఆడపోతున్నాము. సో ఆ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో చూడండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ. బాయ్. సో బాయ్.